హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 2024 జూలైలో రిలీజ్ అయిన సీటెట్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. 2024 జూలైకి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అన్నది మార్చ్ 7th నుంచి ఏప్రిల్ 2nd వరకు అవైలబుల్లో ఉంటుంది. మనము ఈ అప్లికేషన్ ఎప్పుడు లోపల సబ్మిట్ చేయాలి అంటే ఏప్రిల్ 2nd 11:59 PM లోపల మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా సబ్మిషన్ ఫీ కూడా మనం ఏప్రిల్ 2nd లోపలే మనం పే చేయాలి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఇచ్చాడు ఇక్కడ, జూలై 7th ఎగ్జామ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి జూలై 7th అండి. మనకి ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఫీ అన్నది ఎంత ఉందంటే, జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి వచ్చి ఓన్లీ పేపర్ 1 ఓన్లీ పేపర్ 2 ఏదైనా పేపర్ 1 కానీ పేపర్ 2 ఈ రెండిట్లో ఏదైనా ఒకదానికి మాత్రం 1000 రూపీస్ ఉంటుంది. బోత్ పేపర్స్ మనం ఒకవేళ పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలనుకుంటే 1200 రూపీస్ అనేది ఫీ ఉంటుంది. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ కి ఫీ ఎంత ఉందంటే, ఓన్లీ పేపర్ 1 అయితే పేపర్ 1 కానీ పేపర్ 2 ఏదైనా ఒకదానికైతే 500 రూపీస్ ఉంటుంది. బోత్ పేపర్స్కి వచ్చి 600 రూపీస్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా పే చేయాలి మనం అంటే, ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేయాలి. డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నది జూలై 7th అని చెప్పాం కదా. ఫస్ట్ జూలై 7th మార్నింగ్ సెక్షన్ 9:30 to 12 లోపల పేపర్ 2 ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఓకే, ఫస్ట్ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుందండి. టైమింగ్స్ 9:30 to 12. ఆఫ్టర్నూన్ పేపర్ 1 అండి, 2 నుంచి 4:30 వరకు పేపర్ 1 ఆ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ప్రీవియస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ పేపర్ 1 ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉండేది కదా, కానీ ఇక్కడ రివర్స్ అండి. మార్నింగ్ పేపర్ 2 ఉంది, ఆఫ్టర్నూన్ వచ్చి పేపర్ 1. డ్యూరేషన్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2.5 hours 2 hours 30 minutes అన్నది ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్. నెక్స్ట్ మనం ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందండి. ctet.nic.in సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఏ సీటెట్. మనం పేపర్ 1 ఎగ్జామ్ అన్నది ఎవరికి ఉంటుంది, ఏ టీచర్స్ కంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 5th వరకు ఉంటారు కదా, ఈ టీచర్స్ వచ్చి పేపర్ 1కి ఎలిజిబుల్ అనమాట. పేపర్ 2 అనేవాళ్ళు క్లాస్ 6th నుంచి క్లాస్ 8th వరకు టీచ్ చేయాల్సిన టీచర్స్కి పేపర్ 2 అన్నది రాయాల్సి ఉంటుంది. బోత్ లెవెల్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 విల్ హ్యావ్ టు అపియరింగ్ ఇన్ బోత్ పేపర్స్ అనమాట. ఒకవేళ మనం 2 పేపర్స్కి అప్లై చేసామనుకోండి, బోత్ పేపర్స్ మనం ఎగ్జామ్ అన్నది రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి పేపర్ 1 అని చెప్పాం కదా, పేపర్ 1 ఏంటి, క్లాస్ 1 to క్లాస్ 5th వరకు అనమాట, ప్రైమరీ స్టేజ్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి 2.5 hours. ఇందులో ఏమేమి ఉంటాయంటే, అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని చూసామైతే, ఫస్ట్ మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇవన్నీ కంపల్సరీ సబ్జెక్ట్స్ అండి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కూడా కంపల్సరీ సబ్జెక్ట్, 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 30 మార్క్స్కి అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఈవీఎస్ అండి, ఈవీఎస్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ వస్తాయండి, 30 మార్క్స్కి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2. ఇప్పుడు ఒకవేళ మనం లాంగ్వేజ్ 1 అప్పుడు మనం ఏపీ వాళ్ళం కనుక లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నాం అనుకోండి, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బోత్ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఒకటే తీసుకోకూడదు, 2 తెలుగు తీసుకోకూడదు, 2 ఇంగ్లీష్ తీసుకోకూడదు. ఓకేనా?
ఇవి రెండు కూడా 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయండి, 30 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా లాంగ్వేజ్ 2 నుంచి కూడా 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ గా 150 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు సీటెట్ లో 150 మార్క్స్ కి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉండదు. నెక్స్ట్ పేపర్ 2 చూడండి. క్లాస్ 6 టు క్లాస్ 8 ఎలిమెంటరీ స్టేజ్ వాళ్ళకి అనమాట. ఇది కూడా ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2.5 అవర్ అండి. ఇందులో ఏమే సబ్జెక్ట్స్ ఉంటాయంటే స్కిల్ డెవలప్మెంట్ పెడగాజీ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్ కి. ఓకేనా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఇప్పుడు మ్యాథ్స్ రాసే వాళ్ళకి బోత్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. సైన్స్ రాసే వాళ్ళకి బోత్ మ్యాథమెటిక్స్, సైన్స్ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చి టోటల్ గా 60 క్వశ్చన్స్, అంటే మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. టోటల్ గా 60 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్ కి. నెక్స్ట్ సోషల్ వాళ్ళకి వచ్చి 60 క్వశ్చన్స్ వస్తాయండి 60 మార్క్స్ కి. ఇక్కడ కూడా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేవి ఉన్నాయి. సేమ్ లాంగ్వేజ్ 1 గా తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, లాంగ్వేజ్ 1 గా ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ 2 తెలుగు ఉంటుంది. ఒక్కొక్క లాంగ్వేజ్ కి 30 క్వశ్చన్స్ అండి 30 మార్క్స్ అడుగుతారు. టోటల్ గా ఇక్కడ కూడా 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి 150 మార్క్స్ కి. ఓకేనా. ఇందులో కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందంటే బైలింగువల్, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. మనం తీసుకున్నటువంటి లాంగ్వేజ్ తెలుగు మాత్రమే తెలుగులో ఉంటుందండి. మిగతా అన్ని కూడా మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, ఈవీఎస్ ఇవన్నీ కూడా బోత్ హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి తెలుగు మాత్రమే, లాంగ్వేజెస్ లో సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ తెలుగు మాత్రమే తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 60% కంటే అబోవ్ గా ఉంటే మనం సీటెట్ ఎగ్జామ్ అన్నది క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఏ సర్టిఫికేట్ అండి. ఈ సర్టిఫికేట్ ఒకవేళ మనం సీటెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే ఈ సర్టిఫికేట్ అనేది మనకి లైఫ్ టైం ఉంటుందండి. ఇందులో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. మనం ఎన్ని టైమ్స్ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఎగ్జామ్ సెంటర్స్ అన్నవి ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలాగా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ అనేది మనం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఆల్రెడీ చెప్పాం కదా. ఫీ అన్నది ఓన్లీ 1 పేపర్ కి అయితే 1000 రూపీస్, బోత్ పేపర్స్ కి అయితే 1200. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ కి 500, బోత్ పేపర్స్ కి అయితే 600 అండి. మనం అప్లై చేసేటప్పుడు ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేయాలి. ఓకేనా. ఇవండి మెయిన్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో సీటెట్ కి సంబంధించిన సైన్స్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.